గుడ్డిగా నమ్మరు, బీజేపీ వీళ్ళని గుడ్డిగా నమ్మదు. అలాగే బీజేపీ వీళ్ళని వదులుకోదు, వీళ్ళు బీజేపీని వదులుకోరు స్నేహాన్ని. ఎందుకు అంటే బీజేపీకి ఏంటి లెక్క, ఇప్పుడు అసలు రాష్ట్రంలో వైసీపీని శాంతం నాశనం చేసేసి జగన్ని తొక్కిపడేసేసి జేడీఎస్ లాగా చేసి పడేశారు అనుకోండి, బీజేపీ అని ఎదుగుద్ది ఇక్కడ. తెలుగుదేశం బలంగా ఉన్నంత వరకు. రెండవది బీజేపీని దెబ్బతీసేటందుకు ఇక్కడ థర్డ్ ప్రత్యామ్నాయం కింద పవన్ మధ్యలోకి వచ్చాడు. పవన్ గనక బీజేపీలో తన పార్టీని విలీనం చేసేసేటట్టయితే రాజకీయం మొత్తం మారిపోతుంది కదా. విలీనం చేయడు కదా ఆయన, చేయనని చెప్పేశాడు కదా ముందే. బట్ బీజేపీకి ఏంటి, తన ఆల్టర్నేటివ్ కావాలనేటటువంటి ఒక ఆలోచన. ఆ ఆల్టర్నేటివ్ తను కానప్పుడు ఒకళ్ళని స్ట్రాంగ్ చేస్తుంది, అది ఒకళ్ళని బలంగా ఉండేటట్టు ఉంచుద్దా. వైసీపీ బలంగా ఉన్నప్పుడు తొక్కింది, తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం బలంగా ఉన్నప్పుడు తొక్కింది, వైసీపీ అధికారంలోకి వచ్చింది. వాళ్ళని తొక్కి అధికారాన్ని దించగలదు, కానీ ఇది అధికారంలోకి రావాల, వచ్చే పరిస్థితిలో లేదు. కానీ అలాగని ఒకళ్ళని సీన్లో నుంచి తీసేది అది వీళ్ళిద్దరి విషయంలో. బీజేపీ బలపడేదాకా ఈ కథ నడుస్తుంటది. భారతీయ జనతా పార్టీ తనకి తాను బలపడాలి. ఆ బలపడేదాకా కూడా వైసీపీ